యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలు ఆఖరి ఘట్టానికి చేరుకున్నాయి. ఇందులో భాగంగా రాత్రి స్వామివారి దివ్య విమాన రథోత్సవం కనుల పండువగా సాగింది. సాయంత్రం ఆలయంలో నిత్యారాధనల తర్వాత రాత్రి 8 గంటలకు స్వామివారి రథోత్సవం మొదలైంది. ముందుగా పశ్చిమ రాజగోపురం ఎదుట రథం ముందు ప్రధాన అర్చకులు నల్లం తీగల్ లక్ష్మీ నరసింహాచార్యులు, కాండూరి వెంకటాచార్యుల ఆధ్వర్యంలో అర్చకులు రథాంగ హోమం, రథబలి నిర్వహించారు. తర్వాత అందంగా అలంకరించిన రథంలో లక్ష్మీ నారసింహుడిని అధిష్ఠింపజేసి ఆలయ మాడ వీధుల్లో ప్రధాన ఆలయం చుట్టూ ఊరేగించారు. వేద పారాయణాలు, అర్చకుల మంత్రోచ్చరణాలు, మంగళ వాయిద్యాల నడుమ రథోత్సవం జరిగింది. రథోత్సవంలో యాదగిరివాస గోవింద, యాదాద్రీస గోవింద, నమో నారసింహ అంటూ భక్తులు జయ జయధ్వానాలు చేశారు. రథం ముందు చేసిన భజనలు, కోలాటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రథోత్సవం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రథోత్సవంలో ఆలయ చైర్మన్ నరసింహమూర్తి, ఈవో భాస్కర్ రావు, ఆలయ సిబ్బంది, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం 9 గంటలకు నారసింహుడు శ్రీ మహావిష్ణువు అలంకారంలో గరుడ వాహనంపై తిరువీధుల్లో ఊరేగారు. తూర్పు రాజగోపురం ఎదుట స్వామివారి సేవను అధిష్ఠింపజేసి అర్చకులు అలంకార విశిష్టతను వివరించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారిని నిర్వహించిన అలంకార సేవలు ఆదివారంతో ముగిశాయి. బ్రహ్మోత్సవాల్లో 10వ రోజైన ఇవాళ ఆలయంలో మహాపూర్ణాహుతి, చక్రతీర్థం నిర్వహించనున్నారు. సాయంత్రం 6 గంటలకు శ్రీ పుష్పయాగం, దేవతోద్వాసన, దోపు ఉత్సవాన్ని నిర్వహిస్తారు. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సోమవారం యాదగిరిగుట్టకు రానున్నారు. యాదగిరిగుట్ట వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా యాగశాలలో నిర్వహించనున్న మహాపూర్ణాహుతికి గవర్నర్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు యాదగిరిగుట్టకు చేరుకోనున్న గవర్నర్ నేరుగా కొండపైకి చేరుకుని ప్రధాన ఆలయ ఉత్తర దిశలో ఏర్పాటు చేసిన యాగశాలకు వెళ్లి పూర్ణాహుతిలో పాల్గొంటారు. అనంతరం గర్భగుడిలో స్వయంభూ నారసింహుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాలలో ఆధ్యాత్మికమైన దివ్య జరీ ప్రవాహంలాగా, మహా గొప్ప ఆధ్యాత్మికమైన సునామీలాగా ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలు మహా ఆశ్చర్యకరంగా, ఆనందకరంగా, మోద ప్రమోద ఆనందదాయకంగా బ్రహ్మోత్సవాలు నిర్వహింపబడుతున్నాయి. అందులో చివరి ప్రధానమైన ఘట్టం స్వామివారి దివ్య విమాన రథోత్సవం. రథస్య దేవం దృష్ట్యా పునర్జన్మ న విద్యతే. రథంలో ఉన్న స్వామిని
దర్శిస్తే జన్మ అంటూ ఉండదు. ఇట్లాంటి రథోత్సవం సుమారుగా 6:30 గంటల పాటు ఆలయ మాడవీధులలో స్వామివారు అపరిమితమైన ఆనందకరమైనటువంటి భక్తజనుల యొక్క ఆనంద పారవస్య నాట్యాలతో శబ్దబ్రహ్మమైపోయే రకంగా భూమి నుంచి నభోంతరాల వరకు కూడా శబ్దబ్రహ్మమయంగా మహావైభవంగా ఈ రథోత్సవం జరిగి ముగిసింది. సేవించిన అందరికీ స్వామి